మున్నూరు కాపు సంఘం అనే ఎలక్షన్స్ ఇలా స్టేట్ వైడ్ గా ఒకే కులం ఒకే ఎన్నిక అనేది ఇక్కడ హైదరాబాద్ లో జలవిహారంలో నిర్వహించడం జరిగింది. నిజంగా తెలంగాణలోనే మున్నూరు కాపులకు సంబంధించి ఇలాంటి ఎలక్షన్స్ వాళ్ళు ఐకమత్యంగా ఉండాలని ఒక నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ చేయడం జరిగింది. ఒక పెద్ద కులం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగానే ఒక రెడ్డిలకు ఒక రెడ్డి ఉంటుంది, వేరే యాదవ్స్ యాదవ్ ఉంటుంది, పద్మశాలికి అలా ఉంటుంది. కానీ ఒక మున్నూరు కాపు సంఘానికి సంబంధించి కొంతమంది నాయుడ్స్, కొంతమంది పటేల్స్, కొంతమంది రెడ్డి, కొంతమంది ఇలా 4-5 ఉండేసరికి మేము కలవడానికి కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. ఎందుకంటే గుర్తించడానికి ఒక ఊర్లో మేము ఉన్నప్పటికీ కొత్త ఊరికి పోతే అదే మన మున్నూరు కాపు అంటే పేరు చెప్పి అడిగితే కానీ తెలుసుకోలేము. ఎందుకంటే వాళ్ళ పేర్లు తోకలు లేవు. అలాంటి గుర్తింపును ఇప్పుడు అయ్యే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తాటిపైకి తెచ్చి దానికి ఏదన్నా ఒకటి నాయుడు తెలంగాణలో ఉంటే నాయుడు పటేలా ఏదన్నా ఒకటి డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసి ఆ పేరుకు ఖచ్చితంగా తగిలించే విధంగా రాష్ట్ర ఎప్పుడు ఎవరైతే ఎన్నిక అవుతారో వాళ్ళు గుర్తింపు తెచ్చి వాళ్ళను ఐకమత్యంగా తేవాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే కుల సంఘం బాగుంటుంది, అందరూ కూడా రైతులకు సంబంధించిన వాళ్ళే ఈ మున్నూరు కాపు సంఘం వల్ల ఎక్కువ ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళ త్యాగం, ఎందుకంటే మున్నూరు కాపుల త్యాగం అనేది చరిత్ర గతంలో ఎన్ని సంవత్సరాలు చూసుకున్నా సరే వాళ్ళను శ్రమించి కష్టం చేసి వాళ్ళ పరువులు అంటే పక్కల కష్టం ఉందంటే వీళ్ళ కష్టం చూడడు ఫస్ట్, అదే వానికి నా వల్ల మేలు జరిగిందా లేదా. అలాంటి కులమల పుట్టినందుకు మేము కూడా చాలా గర్వపడతాం, చాలా గర్వంగా ఉంటుంది. మున్నూరు కాపు ఒకే కులం ఒకే సంఘం అనే పేరుతోన ఎలక్షన్లు జరుగుతున్నాయి. దానికి నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీ పోటీ చేస్తున్నాను. నా పేరు మున్నూరు జయపాల్ రెడ్డి. ముఖ్యంగా కుల సోదరులకు తెలియజేయాలంటే రాష్ట్ర నలుమూలల నుండి వాళ్ళు ఉదయం 4 గంటలకు లేచి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు కార్లు తీసుకొని బస్సులు తీసుకొని కులం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి కుల సోదరులకి మొత్తం వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక కులం ఒక తాటి మీద ఉండాలని, ఇది మన సంఘానికి సంబంధించింది, మన కుటుంబం మున్నూరు కాపు కుటుంబం ఒకటే ఉండాలని వాళ్ళందరూ కోరుకుంటూ ఈరోజు దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. రాని వాళ్ళు కూడా సాయంత్రం 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. వచ్చి ప్రతి ఒక్కరు ఓటు ఉపయోగించుకోవాలని అందరి మున్నూరు కాపు కుల సోదరుల్ని, మరి మండల అధ్యక్షుల్ని, డివిజన్ అధ్యక్షుల్ని, మున్సిపాలిటీ అధ్యక్షుల్ని అందరికీ పేరు పేరున కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం. నేను నా పేరు ఆకుల గాంధీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఒకే కులం ఒకే సంఘం నుంచి ప్రధాన కార్యదర్శిగా జయపాల్ రెడ్డి అని పోటీ చేస్తున్నాను. జిల్లా నుంచి 80 మంది బస్సులలో వస్తున్నాం. ఖచ్చితంగా అవుట్రైట్గా జయపాల్ రెడ్డి మద్దతిస్తాను. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ జయపాల్ రెడ్డి అని ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక చేసుకొని కులం కోసం పాటుపడే నిరంతరం పాటుపడే జయపాల్ రెడ్డి అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చూడాలని, ఆయన సేవలు అందుకోవాలని, భావితరానికి మున్నూరు కాపు సంఘానికి 5 ఎకరాల 5 కోట్ల భవనాల్లో కూడా ప్రధాన భూమిక పోషించి కొన్ని లక్షలాది ఉపయోగపడే విధంగా 9 టవర్లు నిర్మాణం చేసే దాంట్లో అన్న ప్రధాన భూమిక పోషిస్తారు. ఒకే లేకుండా ఈ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఏ సంఘమైనా కానీ ఏ రాజకీయ పార్టీలైనా ఓటు అనే ద్వారా వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకుని, అదేవిధంగా ఎవరైతే సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ ఎన్నుకోవడానికి ఒక గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఏదైతే రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉందో ఆ విధంగా కులాలు మతాలు కూడా అందరూ కూడా న్యాయబద్ధంగా ఎన్నికలు, ఇట్లాంటి ఎన్నికలు అన్నింటి కూడా దగ్గర కూడా ఆలన
ఆహ్లాదకరంగా జరిగేటట్టుగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కానీ రాబోయే తరానికి ఒక గొప్ప సూచికగా నిలబడుతుంది. అందుకే రాబోయే నూతన తరానికి కూడా అందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఎన్నికలు జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఒక్క కులంతోనే కాదు, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఎక్కడైనా జరిగే ఎన్నికల్లో కూడా ఇక్కడ నిష్పక్షపాతంగా జరిగేటట్టుగా చూసుకోవాలని చెప్పి అందరూ రేపు రాబోయే తరానికి ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఓటర్లు ఉన్నారో అందులో 90% మంది ఇక్కడ హాజరయ్యడానికి అందరిలో చైతన్యం వచ్చింది. అదే చైతన్యంతో కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ఎన్నికలే కాదు, రాబోయే జిల్లా ఎన్నికలు కూడా ఈ విధంగానే చేసుకోవడానికి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఎన్నికలు నిర్వహించారు. వాసుదేవుల వెంకటేశ్వర, డిప్యూటీ డైరెక్టర్ రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్, నల్గొండ జిల్లా అధ్యక్షులు 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మరి ఒకే కులం ఒకే రాష్ట్రం అనే నినాదంతో 2021లో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘాన్ని ఏర్పాటు చేశాం. దాని ప్రకారంగా ఎన్నికలు జరిపి సజావుగా ఇప్పటివరకు సజావు జరిగింది. 100 మంది మిత్రులు వాళ్ళేదో పదవుల కోసం దేనికోసం వేరుగాపోయింది. అయినా వాళ్ళు మా కులం మేమంతా ఇది ఆట, ఒక ఆట ఆడుతున్నాం. ఆటలో ఎవరో ఎవరు గెలవాలి, గెలిచినాక అంతా కులం వల్లమే, చనిపోయినా ఓన్ పాడ ఓన్ మోస్తులమే. మా కులం ఒకటే, మాదంతా ఒకటే. కాకపోతే ఈ ప్రభుత్వంలో మున్నూరు కాపులకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కేసీఆర్ దుర్మార్గుడు దుస్తుడు 9 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, ఒక మంత్రి ఎప్పుడు ఉండేది. మున్నూరు కాపు మంత్రివర్గంలో లేకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం ఉందంటే రేవంత్ రెడ్డిది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో రేవంత్ రెడ్డికి గట్టిగా గుణపాఠం మున్నూరు కాపులు చెప్తారు. దాని ఫలితం ఆయన స్థానిక సంస్థ ఎన్నికల్లో అనుభవిస్తాడు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మున్నూరు కాపు ఒక పోస్ట్ ఇచ్చి, క్యాబినెట్ హోదా మంత్రి ఇచ్చి, మామూలు 4 గెలిచిన 3 ముగ్గుట్లో అందరూ 2 సార్లు గెలిచినాం. వాళ్ళని పక్క పెట్టి ఆయన అనువాయిలను పెట్టుకుంటూ అది చాలా పొరపాటు చేశాడు. రేవంత్ రెడ్డి గారికి మా మనవి మున్నూరు కాపుల సంఘం తరఫున మంత్రివర్గంలో మున్నూరు కాపులకు స్థానం కల్పిస్తారు. జై మున్నూరు కాపు, మేమంతా ఒకటే. నమస్తే, నా పేరు చింతలగారి వెంకటస్వామి, మరీ నియోజకవర్గం వికారాబాద్ జిల్లా. మొన్న చెవెళ్ళ ఎంపీగా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది టీఆర్పీ పార్టీ నుంచి. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మున్నూరు కాపుల యొక్క సంఖ్యను తగ్గించి మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల ద్వారా సంఘాలుగా ఏర్పడి మరి గ్రామాలకు తిరిగి, ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో తీసుకుంటే మరీ నియోజకవర్గం కానీ, కొడంగల్ కానీ, అదేవిధంగా వికారాబాద్, తాండూరు 4 నియోజకవర్గాల్లో మున్నూరు కాపులను ముందుకు తీసుకునే విధంగా మిగతా బీసీ కులాలను కూడా అందరినీ కలుపుకుపోయి రాజకీయ పరంగాను, వ్యక్తిగతంగా డెవలప్మెంట్ అయ్యే విధంగాను, మానవ వనరులు డెవలప్ చేసే విధంగా ముందుకు సాగుతామని మన వికారాబాద్ జిల్లా వాసిగా అందరికీ విన్నవించుకుంటున్నాను. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా బావగారు మరి లింగాల శంకరయ్య గారు కానీ, జైపాల్ రెడ్డి గారు కానీ, నాగేష్ అన్న కానీ, మరి సతీష్ అన్న కానీ అందరితో వచ్చి ఈ వికారాబాద్ జిల్లా తరఫున మేము ఖచ్చితంగా అన్ని సేవలు అందిస్తూ మున్నూరు కాపు సంఘాన్ని ఏకీకరణ చేసి రాబోయే కాలంలో మున్నూరు కాపులకి అధికారం వచ్చే అవకాశం ఉన్నదని ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ, అదేవిధంగా బీసీ కులాలు కూడా అన్ని ముఖ్య కులాలు ముందుకు వచ్చి రాజకీయంగా ముందుకు రావాలని, మన శక్తిని చాటాలని పేరు పేరున నమస్కరించి తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపులు అతిపెద్ద కులంగా గత ప్రభుత్వాలు కానీ మాకు మేముగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికీ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కానీ, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జనాభాలో తక్కువ శాతం చూపించి కనీసం గడిచిన ప్రభుత్వాలన్నింటిలో కూడా మాకు మంత్రిత్వ శాఖలు
ర్యాంకులో క్యాబినెట్ ర్యాంకులో మాకు ఎంతో కొంత మాకు హోదా ఉంటుండే 34 మినిస్టర్లు ఉంటుండే. ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వడానికి వాళ్లకు చెంపపెట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎన్నిక ద్వారా మా జనాభా ఎంతుందో ఒకసారి మేము బహిరంగ సభ పెడితే కనుక ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మునర్కాములు తక్కువ చూసిన జనాభాని ఈ ఎన్నిక తర్వాత మేము ఒక భారీ బహిరంగ సభ సింహార్జన సభను పెట్టి మా సత్తా ఎంతో తెలంగాణ మా జనాభా ఎంతో మా మునర్కాముల జనాభా ఎంతో మేము చూపించదలుచుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల అంటే ఉన్న 119 నియోజకవర్గాల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మండల కోఆర్డినేటర్లు గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క ఓట్లు పాల్పంచుకుంటున్నారు. ఈ యొక్క ఎన్నిక ద్వారా మీరైతే ఏదైతే ఎలక్టెడ్ మీద ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎంత శాతం ఓటింగ్ ఉన్నది, ఎంతమంది వచ్చిన ఎన్ని గ్రామాలలో మా మున్నూరు కాపులు ఉన్నారు, ఎన్ని మండలాలలో మా మున్నూరు కాపులు ఉన్నారు, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మా జనాభా ఎంతుంది అనేది ఇది ఒక మేము మాకున్న బలాన్ని అంటే 1:5 మేము అనుకుంటున్నాం. 1:5గా ఈ రాష్ట్ర జనాభా ప్రకారం మేము చూపించాల్సుకున్నాం. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో కానీ దేశం కానీ జాతీయ జనగణనతో పాటు కులగణన చేస్తా అన్నారు. ఆ కులగణనలో చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు చేసి మొట్టమొదటి మన దగ్గర చేసిందని మా జనాభా తక్కువ చూపించింది. కాబట్టి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎలక్షన్ గా ఏ బీసీ కులాలు ఇప్పటివరకు ఎన్నికలు జరిపి వారి యొక్క సత్తాను చాటుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద కులం పెద్ద సంఘం మాది కాబట్టి ఆ ఎన్నిక ద్వారా మా యొక్క సత్తా మా యొక్క జనాభా ఏంటో మేము ఖచ్చితంగా చూపిస్తాం కూడా. ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత మా జనాభా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మా జనాభా ఎంతో మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా మేము ఎక్కువ ఏదైతే కులాలు బీసీ కులాలు చెప్తుందో వాళ్ళకు కూడా మేము ఇంతమంది అనేది ఈ ఎన్నిక ద్వారా చూపించాల్సుకున్నాం. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన సోదరి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. అయితే ఈ ఎన్నికలు నేడు సాయంత్రానికి రిజల్ట్ వస్తుంది. మరొకరు ప్రధాన కార్యదర్శులు ఏర్పడతారు. అయితే మా మున్నూరు కాపు సంఘానికి రాష్ట్రంలో చాలా పర్సెంటేజ్ మున్నూరు కాపు సంఘం ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని మా సంఘానికి ఇప్పటికే చాలా పార్టీలు ఇదివరకు జరిగిన పార్టీల నుండి అంతకుముందు జరిగిన పార్టీలు అనేది చాలా వరకు మాకు న్యాయంగా వచ్చే సమీకరణలు కానీ అభివృద్ధి పరంగా వచ్చేటువంటి సరైన విద్యార్థులకు కానివ్వండి, ప్రజలకు కానీ రైతులకు కానీ సోదరులకు చాలా వరకు అందలేదు. దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మాకు సరైన న్యాయం జరగాలని మేము జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి తెలంగాణ రాష్ట్ర కాపు సంఘం నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి మా మున్నూరు కాపు సంఘం మీద దయ ఉంచి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని మున్నూరు కాపుని ముందడుగు వేసేలాగా మాకు సహకరించాలని జై మున్నూరు కాపు. పేట జిల్లా అధ్యక్షుడు బండి శివరామరెడ్డి. మన మున్నూరు కాపు సమాజం రాష్ట్ర ఎన్నికల పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసినాము. మరి మనం అందరం కూడా నూతన అధ్యక్షుడిని మరి జనరల్ సెక్రటరీని ఎన్నుకొని మన మున్నూరు కాపులను ముందంజకు తీసుకుపోవాలని ఎలక్షన్ బాగానే నడుస్తుంది. కాకపోతే మనకు అనుకూలమైన వ్యక్తి, అందుబాటులో ఉన్న వ్యక్తి ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని మనం ఎన్నుకున్నాననేదే నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇంత ముందుకు ఉన్న కొత్తగా ఎన్నుకున్న నాయకులు వాస్తవంగా నేను చెప్తున్నా, మాది కర్ణాటక బార్డరు నారాయణపేట జిల్లా. ఇన్ని ఏళ్ల నుండి కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తించలేరు. ఇప్పుడే మాకు ఈ భాగ్యనగర్ కు రావడానికి ఇవన్నిటికీ మొదటి సూచకము. కాబట్టి ఇక ముందు కూడా రేపు ఎన్నికల్లో ఎన్నుకోబడిన వారు కూడా మా వెనుకబడిన జిల్లా, ఇంకోటి మన సీఎం రేవంత్ రెడ్డి గారి
మా డిస్టిక్ అరే సీఎం గా ఎన్నుకోబడ్డారు కాబట్టి మమ్మల్ని ఎన్నికలు చేసిండ్రు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని సీఎం ఉన్న జిల్లా మా నారాయణపేట జిల్లా కాబట్టి మాకు రాష్ట్ర స్థాయిలో పోస్టు ఇచ్చి మా మారుమూల గ్రామంలో ఉన్న మున్నూరు బీద మాకు అక్కడ డ్రై ఏరియా ఎలాంటి బోర్లు ఉంటే వ్యవసాయం చేసుకుని బతికే ఉంటుంది కాబట్టి దయచేసి మీరు సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అది కూడా నేను కోరుతున్నా. అన్ని క్యాస్టులకు ఇచ్చిండ్రు, మున్నూరు కాపుకు మాత్రం ఒకటి కూడా మంత్రి పదవి లేదు. గౌరవ మన రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే అయ్యా అన్నిట్లో మా మున్నూరు కాపు ముందంజలు ఉంది, దేశానికి అన్నం పెట్టే బిడ్డ మున్నూరు కాపు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని మా మున్నూరు కాపు కూడా ఒకరికి మంత్రి వర్గంలో చోటు ఇవ్వాలని నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా బాగుందమ్మా. వాలంటరీగా అందరూ తరలి వస్తున్నందుకు ప్రతి గ్రామ ప్రెసిడెంట్ కి, మండల ప్రెసిడెంట్ కి, జిల్లా అధ్యక్షుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్ని మండలాల నుంచి ఇప్పుడు జనాలు ఓటింగ్ వస్తున్నారు? మేము 598 మండల అధ్యక్షులు పాల్గొంటున్నాం. ఎంత శాతం పోలింగ్ అయ్యే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ గా 800-1000 ఓట్లు ఉన్నాయమ్మా. ఈ ఓట్లలో మినిమం 500 60-70% పోల్ అవుతుంది. నేను అనుకుంటున్నా 70% పోల్ అవుతారు. గత 50 ఏళ్ళు చూసుకుంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మంత్రి శాఖ విస్తరణ లేదు, ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ ప్రభుత్వంలో మన మంత్రి విస్తరణ లేదు. మరి దానిపైన మీ స్పందన ఏంటి? ప్రతి ఒక్క ప్రభుత్వంలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ప్రతి ప్రభుత్వంలో మున్నూరు కాపులకి పెద్దపీట వేయలేకపోతా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో మేము మొదలుగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అవి గత మర్చిపోయాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మంత్రి పదవులు మనకు రావట్లేదు. జనాభా పరంగా మనం 40 లక్షల మంది జనం ఉన్నాం. పాత లెక్కల ప్రకారం కేసీఆర్ ఇచ్చిన లెక్కల ప్రకారం 27% జనాభా ఉన్నాం మనం. అయినా కానీ మంత్రి పదవి ఒక్క పదవి కూడా మనకు అలంకరణ లేకుండా పోయింది. దానికి మేము చాలా చింతిస్తున్నాం. దీన్ని ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉద్యమాలు చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడానికి కూడా మేము. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వము మున్నూరు కాపులను తక్కువ చూపించింది. ఇంకొక విషయానికి ఏంటంటే ఇప్పుడు మున్నూరు కాపులు ఎవరైతే ఉన్నారో కులగణలో తక్కువ చూపించారు కదా. ఇప్పుడు ఒకే కులం ఒకటే సంఘం అని మాట్లాడుతున్నారు కదా. ఇందులో కూడా కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి కొన్ని నాయకులలో అంటున్నారు కదా. మరి దానిపైన మీ స్పందన ఏంటి? నాయకులలో లోపాలు ఉండడం మాత్రం వాస్తవం. ఒకే కులం ఒకే సంఘం అనేది ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళింది. ఐక్యత ఎందుకు ఉండట్లేదు? ఐక్యత ఉన్న నాయకులు విభజిస్తున్నారు కాబట్టి ఎక్కడ జరుగుతుంది లోపం? దీనిలో మన పార్టీల పరంగా ఆల్రెడీ వెళ్ళడం వల్ల జరుగుతుంది. అధ్యక్షుడిగా మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా ఉంటే, ఏ నాయకుడు ఏ కాంగ్రెస్ అయినా కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ అని కానీ ఏ పార్టీకైనా అతీతంగా ఉంటే ఇలాంటి గొడవలు ఉండవు. రాష్ట్ర అధ్యక్షులకు కొలేట్ అవుతే పార్టీలకు అతీతంగా ఉండాల్సిన రాష్ట్ర అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ కొంచెం కొలేట్ ఉండడం వల్ల ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మనల్ని ఇందులో చూసుకుంటే మున్నూరు కాపులను తక్కువ చూపించింది. ఈ ఓటింగ్ ద్వారా మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఈ మండల అధ్యక్ష ఓటింగ్ వల్ల మా జిల్లా మనకు టోటల్ గా వచ్చేసి 12,000 గ్రామాలమ్మా. అందులో మినిమం మన పాపులేషన్ వచ్చేసి 8,000 గ్రామాలలో మనం ఎక్కువగా ఉంటాం. 598 మండలాలు ఉంటాయి. 33 జిల్లాల అధ్యక్షులు ఉంటారు. ప్రెసెంట్ అయితే ఈ ఎలక్షన్స్ ఒకే కులం ఒకే సంఘం నుంచి 33 జిల్లాల అధ్యక్షులు, 509 మండలాలు, కార్పొరేషన్స్, డివిజన్ అధ్యక్షుల మీద జరుగుతూ ఉంది ఓటింగ్. మినిమం సుమారుగా ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడికి వచ్చిన డేటా ప్రకారం 1000 చిల్లర ఓట్లతో ఇక్కడ ఎలక్షన్ జరగడం ఉంటుంది. మొత్తం టోటల్ తెలంగాణ ప్రాతినిధ్యం రెస్పాన్సిబిలిటీగా జరుగుతూ ఉంది. దీని ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ తెలియజేసిన మున్నూరు కాపులకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాలని, మంత్రి పదవుల్లో తప్పనిసరి చోటు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. 70-80% పోలింగ్ తప్పనిసరి ఉంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహబూబాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఇక్కడ ఓటు వినియోగించుకోవడానికి వివిధ మండలాల నుంచి మేము విచ్చేయడం జరిగింది. మున్నూరు కాపులు రాష్ట్రంలో ఐక్యంగా ఉన్నారని చెప్పడానికి ఈ ఎన్నికలే నిదర్శనం. ఈరోజు మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని మేము
బలం చూపించడం కోసం, బల నిరూపణ కోసం, రాజ్యాంగ హక్కులను రక్షించుకోవడం కోసం మేమంతా కూడా ఈరోజు సంఘటితమై ఈ ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు మరియు అనేక ఎన్నికల లోపల జరగబోయే ఎన్నికల లోపల మున్నూరు కాపుల సత్తాను నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా రానున్న జాన్ని మన మున్నూరు కాపు కులాన్ని సంబంధించినటువంటి సంఖ్య గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం విషయంలో కూడా మనంతా కూడా సంఘటితంగా ఉండి ఈ జనగణన లోపల పాల్గొని మున్నూరు కాపుల యొక్క సంఖ్య బలాన్ని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేమంతా కూడా చెప్తా ఉన్నాం. మేము కూడా మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ ఎలక్షన్స్ కేవలం ఇది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరుగుతున్నాయి తప్పితే ఎప్పుడు కూడా ఏకీకృతంగా జరిగే ఎన్నికలే. కానీ ఈ రోజు అందరూ కూడా పోటీ చేసిన వ్యక్తులు కూడా అందరూ కూడా కలిసిమెలిసి తిరుగుతూ అందరూ కూడా ఒక కుటుంబం లెక్క ఉన్నారు తప్పితే ఇక్కడ ఎలాంటి అమెరికలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి తగాదాలు కానీ లేవు. మొత్తం మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే తాటిపైన ఉంటాయి. ఇప్పుడు కూడా ఒకటే తాటిపైన ఉన్నది. ఒకటే తాటిపైన జరిగే ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకటే తాటిపైన లేదు అనేది అబద్ధము. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ అనేది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చినాయి తప్పితే వేరే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం తరఫున కులంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో అందరూ ఏకతాటిపై నిలబడి కుల ఐక్యతను చాటుకుంటూ పూర్తి స్థాయిలో ఎలక్షన్ లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా మహబూబాబాద్ జిల్లా తరఫున మా మహబూబాబాద్ జిల్లాలో కూడా మొట్టమొదటి మున్నూరు కాపు బహిరంగ సభ పెట్టింది మహబూబాబాద్ జిల్లాలోనే. ఆ జిల్లాను ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు స్టేట్ ఎలక్షన్లో కూడా అభ్యర్థులందరూ ఒకే దాటి మీద ఒకే రకంగా ప్రచారం చేసుకుంటూ వాళ్ళు ఎవరు గెలిచినా అందరం ఒకే దాటి మీద ఉంటామని తెలియజేసుకుంటున్నారు. వాళ్ళందరికీ మా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మా జిల్లా నుంచి 18 మంది వచ్చారు. నర్సంపేట నియోజకవర్గం నుండి వచ్చినటువంటి ఆల్రెడీ 6 మండలాలు టౌన్ నుండి కలుపుకొని మొత్తం జిల్లా అధ్యక్షులతో సహా 9 మంది రావడం జరిగింది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో పారదర్శకంగా మున్నూరు కాపు సంఘం నుండి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుతున్నందుకు చాలా అభినందనీయం. ఇలాంటివి కూడా ఇక ముందు కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 1000 ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది పెద్దలు. ఇప్పటి వరకు 480 ఓట్స్ అంటే 500 ఓట్స్ క్రాస్ అయినాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ తరపు నుంచి ఎంత మంది వచ్చారు అక్కడ నుంచి, మీ ఊరు నుంచి? మా కాన్ఫరెన్స్ నుండి 9 మంది వచ్చామండి, జిల్లా అధ్యక్షులను కలుపుకొని. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి కాన్ఫరెన్స్ లో ఆఫీస్ పేరు ఉంటాము. అందరూ ఆఫీస్ పేరు ఇక్కడికి వచ్చినాము. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడైతే ఓకే మంచిగా నడుస్తుంది. కొంచెం ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో కొంచెం అవతక నిర్ణయం తెలిసింది. మా ఇంతమందికి మా ఓటర్ లిస్ట్ లో మా పేర్లు ఉండే, మా పేర్లు తీసేసి ఇప్పుడు వేరే వాళ్ళ పేర్లు వేసారు. మా పేర్లు తీసేసి మళ్ళీ కొత్త లిస్టు మాకు తెలియకుండానే విడుదల చేశారు. 2 days బ్యాక్ విడుదల చేసి మా పేర్లన్నీ అవతక చేసి మమ్మల్ని ఓటు వేయకుండా చేశారు. చెప్పండి, మరి దీనిపైన ఏమంటారు, మీ స్పందన ఏమంటారు? ఇప్పటికే మా పెద్దలు అడిగితే ఉంటే సరే అయితే వదిలేద్దాం, సరే నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్ పెట్టినప్పుడు ఓటు మీకు ఎక్కిస్తాము, తీస్తాము, మీకు ఇస్తామని చెప్పేసి మాట్లాడింది. నాయకులకు ఒక ఏజెండా లేదు అని అంటున్నారు, ఎంతవరకు నిజంగా లేనందుకే ఇట్లా ఇప్పుడున్న ప్రభుత్వం తక్కువ కులగణనలో తక్కువ చూపించింది అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఈ ఓటింగ్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మేము ఉన్నాము, ముందు కాపులో చాలా మంది ఉన్నామని చెప్పేసి రాష్ట్రంలో 2nd place లో ఎక్కువ ముందు కాపులే ఉన్నారని చెప్పేసి మేము ఇప్పుడు చూపించడానికే ఎలక్షన్ జరుగుతున్నాయి, చూపిస్తాము. ఇంకా ముందు కూడా చెప్తాం, రాష్ట్రానికి ప్రభుత్వానికి కూడా చెప్తాము. మేము ఎక్కువ మెజార్టీ ఉన్నది మాది, మాకు కూడా మంత్రి పదవి రావాలి, మా కోట మాకు ఉండాలి, మా కోటలో మా మంత్రి పదవి రావాలి, ఎమ్మెల్సీ రావాలి, అన్ని మాకు అనుకూలంగా ఎన్ని రావాల్సిన అవసరం ఉంటే రావాల్సిందే. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము షేర్లింగంపల్లి RR డిస్ట్రిక్ట్ నుంచి.
నేను మియాపూర్ డివిజన్ కోఆర్డినేటర్ను. మాకు ఓటు ఉన్నది, ఓటు వినియోగించాము. నా పేరు తాడెం మహేందర్. మున్నూరు కాపు ఇది ఫస్ట్ సారి ఎప్పుడైనా ఏకగ్రీవంగా చేశారు ప్రెసిడెంట్ అనేది. ఇప్పుడు ఎలక్షన్ పోతేనే బాగుంటుంది, ఓటమి అయినా గెలిపోయినా. అదొకసారి స్టేట్ లెవెల్లో ఎలా స్పందిస్తారనేది ఈసారి ఎలక్షన్ జరిగినాయి. బాగా ఏకగ్రీవంగా ఉంటేనే ఏ గొడవలు జరగవు కదా. మళ్ళీ ఏకగ్రీవంగా అడగాలంటే వాళ్ళు అనుకునే పెద్ద మనుషులు ఉన్నోళ్ళే ఉంటారు. ఇంతకుముందు పదవి చేసిన వాళ్ళే. వాళ్ళకు ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉన్నది అనుకో, ప్రెసిడెంట్ కింద వైస్ ప్రెసిడెంట్ లేదంటే ఏదో ఒకటి ఆ టీముల్లో అయితే ఉంటారు. కొత్తలకు రానివ్వట్లేదు, కొత్తలకు రానివ్వట్లేదు. ఇప్పుడు యూత్ రానిస్తలేరు. అందుకే ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి. ఓటింగ్ లిస్ట్ తయారు చేసిన దాంట్లో కూడా అవకతవకలు. కొన్ని ఓట్లు ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరికి ఉన్నాయి, కొన్ని ఓట్లనేమో కొన్ని ఇళ్లలోనేమో అసలు ఓటింగ్ ఉన్నది లేనే లేదు డివిజన్లో. అట్లా కూడా అవకతవకలు అయినా ఫస్ట్ సారి కాబట్టి యథావిధిగా జరిగిపోయినాయి. ఇంకా నెక్స్ట్ టైం అయినా కానీ ఈ ఓటింగ్ అనేది ఒక సిస్టమ్ లాగా జరగాలి, అది మా విజ్ఞప్తి. ఇంకొకటి ఏంటంటే ఈ ఒకసారి ఇది ఫస్ట్ టైం స్టేట్ లెవెల్లో ఎలక్షన్ జరగడం. అయినా కానీ బాగానే 70% దాకా పోలింగ్ అయింది. దీనికి ఓటమి అయినా గెలిపోయినా కానీ స్పందిస్తారు వచ్చిన వాళ్ళందరూ. ఇక అవకతవకలు అంటే అది జరిగినాయి, దానికి ఏం చేయలేరు. ఇప్పుడు దాన్ని బట్టి మా అఫెక్స్ కమిటీ ఏం నిర్ణయిస్తే దాని ప్రకారం మేము కోఆర్డినేటర్లం కూడా ఒకటి ఐక్యమత్యం మీద ఉంటాం. మా బీసీలది కూడా రాజకీయంగా పోతే బీసీలది అనేది బీసీలలో హై మెజార్టీ అంటే మున్నూరు కాపు. ఆ మున్నూరు కాపునే లో మెజార్టీ కింద తీసుకొచ్చారు మొత్తం. దానివల్ల కూడా గత ప్రభుత్వం 20%, 26% మున్నూరు కాపులను చూపించింది బీసీలలో, మొత్తం బీసీలలో. ఇప్పుడు 3% చూపిస్తే చాలా బాధాకరమైన విషయం. అందుకే మేము కూడా ఒక ఐక్యమత్యం అనేది ఉండాలి. దేని కూడా ఎలక్షన్ పెట్టుకుంటే ఎలా జరుగుతుంది అనేది కూడా మాకు కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఎలా జరిగాయో ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో జరిగినాయి. ఈ ఎలక్షన్ కూడా ఒక పద్ధతిలో ఏంటంటే ఇది ఫస్ట్ సారి కాబట్టి కొంచెం ఓటర్ ఐడీలోనే ప్రాబ్లం వచ్చింది. అదిగా కామన్ కిందనే తీసారు దాని కింద. కానీ పోలింగ్ అయితే బాగానే జరిగింది. మాకు ఉన్న ప్రభుత్వం అయినా కానీ ఒక మంత్రి సీట్ ఇస్తే మున్నూరు కాపులకు బాగుంటుందని మా మనవి. రాజకీయంగా ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి, జరగలేదు. మాకు ఇంత ముందున్న ప్రభుత్వం ఇచ్చారు, మంత్రి పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. దానికి కూడా బాధాకరమైన విషయం. మున్నూరు కాపులను తక్కువ చూపు చూస్తున్నారు. అది మేము ముందుకు ఇంకా ఐక్యమత్యంతో ముందుకు పోవాలని చూస్తున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. ఎలక్షన్ మీద మీ స్పందన ఏంటి? ఎలక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఈరోజు ఓటర్లు మున్నూరు కాపు సోదరులంతా తరలి వచ్చారు. బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది. త్వరలోనే 3 గంటలకు ఓటింగ్ క్లోజ్ కాగానే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 1 గంటలోపు ఫలితాలు వెలువడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సంతోషంగా అందరూ పార్టిసిపేట్ అవుతుంటారు. బ్రహ్మాండంగా రిజల్ట్ కూడా వచ్చే అవకాశం. ఎంత శాతం పోలింగ్ అయింది ఇప్పటివరకు? 1090 ఓట్స్ ఉంటే దాదాపు 700 ఓట్లు పోలేని. 700 ఓట్లు ఇంకొక 100 ఓట్ల వరకు పోలే అవకాశం ఉంది. ఇంకా వస్తూనే ఉన్నారు ఓటర్స్. ఇంకొక 1 అవర్ టైం ఉంది కాబట్టి ఈ లోపు ఇంకో 100 ఓట్లే పోలే అవకాశం ఉంది. మాక్సిమం 70% పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే మున్నూరు కాపులను తక్కువ చూపించారు కదా, మరి ఈ ఓటింగ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు ఒకటే చెప్పేది, ఏ ప్రభుత్వం అయినా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ గత అంటే 80 సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో మున్నూరు కాపు లేకుండా ఏ మంత్రివర్గం ఇప్పటి వరకు జరగలేదు. ఫస్ట్ టైం మున్నూరు కాపు లేకుండా ఒక మంత్రివర్గం, అంటే మున్నూరు కాపు లేకుండా మంత్రివర్గం రావడానికి కూడా కొంత కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మున్నూరు కాపులను ప్రాధాన్యత ఇవ్వలేదు, సరైన ప్రాధాన్యత. ప్రతి మంత్రివర్గంలో
దగ్గర లాస్ట్ ఇయర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2 సార్లు కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉండి, ఇద్దరు మినిస్టర్లు కూడా ఉన్న సందర్భాలని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తక్కువ మందికి సీట్లు కేటాయించడమే కాకుండా ఉన్న 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గాని తర్వాత మన ఆది శ్రీనివాస్ గారు. దానం నాగేందర్ టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామనే దాంతోనే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయనను అనవసరంగా తీసుకుపోయి ఎంపీగా సీట్ ఇచ్చి ఎంపీగా పోటీ చేయించడం వల్ల ఆయనకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయింది. అక్కడ ఒక ఎవిడెన్స్ ఏమైందంటే టీఆర్ఎస్ లో గట్టిగా పట్టుబట్టి కూర్చొని దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరినట్టు లెక్క, మేము దాని మీద కోర్టుకు వెళ్తున్నాం అనేది అది బాగా వాళ్ళు సీరియస్ గా తీసుకొని దానం నాగేందర్ మంత్రి పదవి ఇస్తే ఎక్కడ ఈయన ఎమ్మెల్యేగా పదవి కోల్పోవాల్సి వస్తున్న భయంతో దానం నాగేందర్ మంత్రి పదవి ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఉన్న ఆది శ్రీనివాస్ ఏమో ఆయన ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగు పెట్టిండు, ఆయనకు ఆల్రెడీ ఒక పదవి ఇచ్చినాము, ఇంకా ఆయనకి ఇవ్వాలనే ఆలోచనతో మరి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పదవి ఉన్నా పోయినా దానం నాగేందర్ కానీ ఆది శ్రీనివాస్ కానీ ఇప్పటికైనా ఉన్న రోజులు అయితే మంత్రి పదవిలో ఉంటారు కదా. ఈ ఉన్న అది కోర్టు కేసు అంత ఈజీగా అయ్యట్లేదు, స్పీకర్ ఒప్పుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి ఎవరికైనా ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది అదే. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సెంట్రల్ గవర్నమెంట్ కులగణన ప్రారంభించింది కాబట్టి దానిలో 300 కాపుల సత్తా పక్క తెలుస్తుంది. అది నిష్పాక్షపాతంగా జరిగే జనగణన కాబట్టి అందులో ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాపులు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నతంగా ఎదుగుతున్న ఆశతోని కొన్ని ఉన్నత వర్గాల వారు ఏం చేస్తున్నారంటే కులాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. ఇప్పుడు బీసీలు 56% బీసీలు ఉంటే బీసీలను తక్కువ చేసి చూపించి రెడ్డిలను మన అగ్రవర్ణాలను అధికంగా చూపించుకున్నారు. రెడ్డిలు వాళ్ళకంత ప్రాధాన్యత లేదు, అంత జనాభా లేదు. అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టే కులగాల్లో ఖచ్చితంగా 300 కాపులు అత్యధిక స్థానంలో ఫస్ట్ తెలంగాణలో ప్రథమ స్థానంలో నిలుస్తారన్నది ఖచ్చితంగా ఘట్టపథంగా చెప్పగలం. దాదాపు 30 నుంచి 40 లక్షల మంది 300 కాపులు రాష్ట్రంలో ఉన్నారు. అన్ని కులాల కంటే ప్రథమ స్థానంలో 300 కాపులు అనేది గర్వంగా చెప్పగలం. కాసేపటి తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. గెలుపోవటంని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఈజీగా ఎలక్షన్స్ వస్తాయి పోతాయి, అందరికీ ఒకేసారి పదవులు రావు. ఇది కులము, దీన్ని పార్షాలిటీగా సీరియస్ గా రాజకీయ పార్టీ కాదు, ఇది కులంలో అందరం తెల్లారైతే కలిసిమెలిసి అన్నదమ్ములాగా కులాభివృద్ధి కోసం, కుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం అందరూ ఉంది కాబట్టి గెలిచిన వాళ్ళైనా ఓడిపోయినా స్పోర్టివ్గా తీసుకోవాల్సిందే, అందరు కలిసికట్టుగా మళ్ళీ పనిచేయాల్సిందే. ఈరోజు మన జలవిహార్లో జరుగుతున్నటువంటి మున్నూరు కాపు సంఘం ఎలక్షన్స్ ఏదైతున్నదో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పుట్టం పురుషోత్తం, సర్దార్ పుట్టం పురుషోత్తం గారు మనతో ఉన్నారు. తనతో మనం మాట్లాడదాం. ఒకసారి చెప్పండి, ఎలక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలక్షన్స్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే రిటైర్డ్ మన సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా విశ్రాంత జాయింట్ కలెక్టర్ మన నాగేంద్రబాబు గారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గంగాబాబు గారు ఎలక్షన్ ఆఫీసర్స్ గా, వారికి సహాయకులుగా లీగల్ అడ్వైజ్ చేయడానికి లవంగాలని గారు, ఊసరాగ్ గారు ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వారికి పెన్ గ్రూప్ ఏదైతే ఉందో వాలంటీర్స్ గా వాళ్ళంతా ఒక 20-25 మంది ఉండి వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతూ ఉన్నారు. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉందమ్మా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనివిని రైతులు తొలిగా మొట్టమొదటిగా ఎన్నికలు నిర్వహిస్తున్న మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం. ఈ ఎన్నికలు కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎన్నికలు జరిగి ఆ ఎన్నికలలో మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షుడు, అదేవిధంగా మండల అధ్యక్షుడు, అదేవిధంగా మేయర్ ఉన్న దగ్గర డివిజన్ అధ్యక్షులు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. 900 చిల్లర ఓట్లు నమోదు చేయడం జరిగింది. అందులో 80% వరకు ఓట్ల నమోదు కావడానికి అవకాశం ఉంది. ఎన్ని మండలాల నుంచి హాజరయ్యే అవకాశం ఉందంటారు? మొత్తం 600 చిల్లర మండలాలు, అదేవిధంగా 187 మున్సిపాలిటీస్, ఆ తర్వాత మొత్తం మేయర్స్ ఉన్న ప్రాంతం నుంచి అన్ని దగ్గరికి వెళ్ళి కూడా ఓటు నమోదు అయింది. వాళ్ళంతా వస్తారు. ఇప్పుడు ఎంత శాతం మనకు పోలింగ్ అవుతుంది అనుకుంటున్నాం? మేము 80 నుండి 90% పోలింగ్ ఖచ్చితంగా కావాలని ఆశిస్తున్నాం. అందరూ కూడా బస్సులలో బయలుదేరారు, కార్లలో బయలుదేరారు. రంగారెడ్డి ఈ రోజు కిక్కిసిపోయింది, ఎందుకంటే రంగారెడ్డి హైదరాబాద్ సిటీకి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఇప్పటికే నమోదు చేసుకుని ఓటింగ్ ప్రారంభమైంది. 10 గంటలకు అనుకున్న టైం ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం వరకు అయిపోతుంది. 3 గంటల వరకే 3 గంటల వరకే టైం ఉంది. 3 గంటల వరకే అయిపోతుంది. 3 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఎలక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి వాతావరణంలో మున్నూరు కాపు సంఘం
తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోయినాము. ఏదో ఒక దగ్గర ఒక టేబుల్ మీద కూర్చొని పెద్ద మనుషులు నలుగురు డిసైడ్ చేసి నువ్వు ప్రెసిడెంట్ నువ్వు సెక్రటరీ అనకుండా ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి ప్రతినిధులకు ఓటు హక్కు అవకాశం కల్పించి వారి ద్వారా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ముఖ్యమైనటువంటి పదవులు కాబట్టి వారి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. దాదాపు ఇది 60% పైననే జరగవచ్చు అని భావిస్తున్నాం. 1000 ఓట్లు ఉన్నాయి. దాదాపు ఎండింగ్ టైం వరకు 3 గంటల వరకు సమయం ఉంది కాబట్టి 60% పైగా ఓటింగ్ కావచ్చు అని మేము భావిస్తున్నాం. గతంలో ఉన్నప్పుడు జరగలేని న్యాయాలు ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకులు ఎవరైనా కావచ్చు చేస్తారని అంటారా? మేము భావిస్తున్నాం. ప్రజాప్రతినిధులనే కాకుండా అందరినీ కలుపుకొని పోయి ఒకే కులం ఒకే సంఘం పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్నూరు కాపు సంఘం ఏర్పడింది. అపెక్స్ కౌన్సిల్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధీనంలో ఈ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు దీంట్లో ఉన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు సంఘం. ఒకే కులం ఒకే సంఘం అని అంటున్నారు కదా, ఇందులోనే కొందరిలో వ్యతిరేక భావాలు ఉన్నాయి. కొంత వాళ్ళ మేము భవిష్యత్తు కాలంలో మాకు కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత మా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత వారితో చర్చలు జరిపి మళ్ళీ మేము వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకొని రాష్ట్రంలో మున్నూరు కాపుల అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్తున్నాం. మాది మేడ్చల్ మండల్, మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. మేడ్చల్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిని. ఆకుల సురేష్ పటేల్ నా పేరు. నేను రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, పొలిటికల్ గా 2-3 సార్లు సర్పంచ్ చేసిన, ఫిలిం ప్రొడ్యూసర్ గా ఉన్నా. మా కుల సంఘంలో ఈ రోజు జరుగుతున్న ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరుగుతున్నది కాబట్టి ఇంతకు ముందు ఎక్కడో కూర్చొని నువ్వు అధ్యక్షుడు సెక్రటరీ అనుకునే వాళ్ళు ఇంత చైతన్యం ఎప్పుడు కనబడలేదు. అది చైతన్యం రావడానికి కారణం ప్రజాస్వామ్యంలోనే ఓటుతోని చైతన్యం వస్తుంది కాబట్టి ఆ ఓటు ద్వారా ఎన్నుకుంటున్న మా అధ్యక్ష కార్యదర్శులు మా ప్రతినిధులుగా ఉండి మా కులానికి ఐకమత్యం చేసి అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి అందరినీ సంఘటితం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఇప్పుడు గతంలో అన్ని ప్రభుత్వాల్లో కూడా ఖచ్చితంగా మున్నూరు కాపులు అనేవాడు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉన్నారు. ఈసారి మంత్రివర్గంలో లేకపోవడాన్ని మీ కులాన్ని అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్నారా, తిరోగమనంలో ఉందంటారా? దానికి కారణం ఏంటి అసలు? ఇంతకు ముందు ప్రభుత్వాలు మున్నూరు కాపులని కానీ జనాభా పరంగా అత్యధికంగా ఉన్నారని గుర్తించింది వాస్తవమే. కానీ ఈ ప్రభుత్వంలో మాలో ఐకమత్యం లేకపోవడం చేత, సంఘటితంగా లేకపోవడం చేత కొంతమంది పేర్లలో రెడ్డి అని, రావు అని, పటేల్ అని రకరకాలుగా పెట్టుకునేసరికి జనాభా పరంగా మమ్మల్ని తక్కువ చూపించడం జరిగింది. ఆ తక్కువ చూపించడంతో చైతన్యం ఎక్కువ వచ్చింది మాకు. ఇప్పుడు ప్రభుత్వం మీద ఆలోచన అనుకో, వ్యతిరేకత అనుకో ఇప్పుడు ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో 8-9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 2-3 ఉండడం మా కులానికి నిజానికి కూడా తలవంపులే. ఇది సిగ్గుచేటైన పని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయానికి సరే కాంగ్రెస్ వాది ఎలాగున్నా కానీ జరిగిందనేది వాస్తవం కాబట్టి దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, రేపు ఎట్లా ఎమ్మెల్యేలు, రేపు స్థానిక ఎలక్షన్లలో మా ప్రతినిధులను ఎలా గెలిపించుకోవాలనేది సంఘటితంగా ఆలోచిస్తాం. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో మాలో మేము చైతన్యం చేసుకొని తప్పకుండా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్లు అత్యధికంగా అన్ని పార్టీలలో మా వాళ్ళే గెలిచేటట్టు మేము ఒకరికొకరం సంఘటితం సమన్వయం చేసుకొని ముందుకెళ్తాం. వస్తున్నారు ఒక మంచి వాతావరణంలో, సుఖభావమైన వాతావరణంలో, స్నేహ వాతావరణంలో అందరం ఒక అన్నదమ్ముగా కలిసి ఉండాలనే వాతావరణం, ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. పండుగ మంచి మీటింగ్ జరగబోతుంది. అందరూ మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. అంత మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. దాదాపు 99% యునానిమస్ అవ్వాల్సిన ఎన్నికే కానీ చిన్న గ్యాప్ వల్ల మేము అందరం సమయం లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఎన్నికే కానీ ఈ ఎన్నిక నెక్స్ట్ టైం కానీ ఎప్పటికైనా మేము ఖచ్చితంగా యునానిమస్గానే ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉంటాం. ఈ ఎన్నిక
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సోదరులందరూ కష్టపడాలి, కమ్యూనిటీని అభివృద్ధి చేయాలనే కాంక్షతో మాత్రమే పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ. ఎందుకంటే మా కమ్యూనిటీ ద్వారా మిగతా కమ్యూనిటీస్ అందరూ కూడా మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిపోవడానికి ఈ రోజు నుంచి ఒక మార్గం ఏర్పడుతుంది. సాయంత్రం ఒక మంచి మీటింగ్ అపెక్స్ కౌన్సిల్ ద్వారా జరుగుతుంది ఎన్నికైతే. ఎందుకంటే ఈ ఎన్నికల్లో లాస్ట్ టైం కూడా యునానిమస్ చేశాం. ఇక్కడ ఇంపీరియల్ జరిగింది. దాని తర్వాత 3 years లాస్ట్ మంత్ మేకలు అయిపోయింది. అనుకున్నాం, షెడ్యూల్ ప్రకారం చేస్తున్నాం. దీని తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ జిల్లా ఎన్నికలు ఉంటాయి. అవన్నీ కూడా ఎన్నుకున్న పడవాలి. చూస్తున్నారు కదమ్మా, ఖచ్చితంగా 80% ఈజీగా 80-90% అయ్యే అవకాశం ఉంది. మంచి రిజల్ట్ వస్తుంది. అందరూ స్నేహభావంగానే ఉన్నారు. ఇక్కడ అన్నదమ్ములానే ఉన్నారు. ఎన్నిక గెలుపు ఓటములు అనేది కూడా ఉండదు. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది కూడా అందరూ కలిసే ఉంటారు. మనకంటే ఎక్కువ వాళ్ళే మంచి కలిసి లీడ్ చేస్తారు. మంత్రివర్గ విస్తరణ ఉంది. ఇప్పుడు చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ లేదు ఇప్పుడు మన దాంట్లో. ఎక్కడ ఏంటంటే దీనిపైన మీ స్పందన ఏంటి? దానికోసం నేను ఒక బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ నుంచి కూడా ఒక రాజ్యసభ ఎంపీగా కూడా మేము కొట్లాడుతున్నాం. ఒక మా కమ్యూనిటీ బీసీ కాపులే కాకుండా యాదవ సోదరులు లేదు, ముస్లిం సోదరులకు లేదు, లంబాడా సోదరులు లేదు, మున్నూరు కాపులకు లేదు, ఇంకా రజకులకు లేదు, మంగళ వాళ్ళకి, ఇట్లాంటి చాలా బీసీలు అనేక కులాల వాళ్ళకి లేదు. అందులో 75 సంవత్సరాల చరిత్రలో కాపులు, మున్నూరు కాపులు లేని మంత్రివర్గం ఇదొక్కటే. ఈ జీవితంలో కూడా ఉండబోదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చూడలేదు కూడా. కాపులంతా తీవ్రంగా మండుతున్నారు. మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా కూడా బీసీలందరూ మండుతున్నాం. బీసీలో ఓట్లు వేయడానికే పరిమితం. సీట్లు మాత్రం వాళ్ళు తెచ్చుకోవడం, బీసీలందరూ ఓట్లు తీసుకోవడం, కూర్చోవడం, మమ్మల్ని వెనక్కి నెట్టడం అలవాటు అయిపోయింది. మేము కూడా ఐక్యం అవుతున్నాం, చైతన్యం అవుతున్నాం. బీసీల పాత్ర కూడా చురుకుగా ఉంటుంది. రాబోయే ఎన్నికలలో కానీ రాబోయే రోజుల్లో ఆ పాత్ర చాలా ముందుకు రాజ్యాధికార దిశగా అడుగులు పడతాయి. ఖచ్చితంగా మున్నూరు కాపులు చైతన్యవంతులు. అందరితో కలిసిపోతాం, అన్ని కులాలతో కలిసిపోతాం, కలిసి నడుస్తాం, కలుపుకొని పోతాం. అన్నీ జరుగుతాయి.